మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము, అది యోనా గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 6వ లేఖనమును మనం చదువుకుందాం. ప్రభువా, నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. అవును, గత సంవత్సరం అంతా కూడా మనము ఈ లోకమనే మనుషుల మధ్యలో మురికి కోపములో బ్రతికాం. మరి ఈ నూతనమైన సంవత్సరంలోనైనను మనము పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఈ లోకములో బ్రతుకుటకు అట్టి మురికి కోపము నుండి మనల్ని విడిపించి మరి తన పరిశుద్ధత చేతను, తన యొక్క నీతి చేతను, రక్షణ చేతను మనలను ఆయన రక్తముతో కడిగి పరిశుద్ధులుగా ఈ దినం నుండి మార్చి ఉన్నాడని, మనమందరం కూడా నూతనమైనటువంటి మార్గంలో, ప్రభువు మార్గంలో నడవాలని దేవుని ద్వారా ఒక ప్రవక్త చెప్తున్నటువంటి ఈ మాటలు మనం వింటూ ఉన్నాం. అట్టి ప్రవక్త చెప్పిన మాటలను మనం చదువుకొని ఏదేమైనా వాటిని ఆచరించుచు దేవాతి దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప వీక్షించుచున్న ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఆశపడుతూ, ఇట్టి వారిని మరి ప్రభా మీ మార్గంలో నడిపించుటకు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ ప్రభా మిమ్ములను అర్థిస్తున్నాను. ఇట్టి వాగ్దానము అందరి పక్షముగా నెరవేర్చుటకు గాను మేమందరము కూడా తలల వంచి మీ కొరకు, మా యొక్క ఇదిగోనైనా పరిశుద్ధత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. తలలో వచ్చుకుందాం, ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప యేసయ్య, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు ప్రభువా. మరొక నూతనమైన సంవత్సరంలో నూతనమైన దినమును చూడడానికి నీవు ఇచ్చినటువంటి ఈ మహాకృప కొరకై మీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ చిత్తము వీక్షించుచున్న ప్రతి ఒక్కరి పక్షముగా నీవు నెరవేర్చమని యేసు క్రీస్తు యందు నామములో అతి మిక్కిలిగా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుంటూ మీ పాద ధూళినై అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.